ఇది మామూలు షో కాదు. ఎంత చూసినా ఇంకా ఇంకా చూసే బిగ్ బాస్ షో. ఇక్కడ మనకి కనిపిస్తుంది సాక్షి. సాక్షి తనకి ఉన్న క్యూరియాసిటీ వల్ల బిగ్ బాస్ షో చూడడం స్టార్ట్ చేసింది. సాక్షి బిగ్ బాస్ అర్థం చేసుకుంది. సాక్షి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని చూసింది. సాక్షియే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మారింది. ఉదయం 8:45. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. Janice. వావ్, పొద్దున్న గొడవలు మొదలెట్టాయి. గొడవలు ఉదయం 11 ఒక్క దోశగా అడిగింది ఎక్స్ట్రా. నా టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నానమ్మా. శాంతమ్మ, కుకింగ్ డ్యూటీ మీకే ఇచ్చారుగా, మీరే చేయాలి. నాకు చేయనంటారేంటి? మార్నింగ్ ఈవినింగ్ మీదే కదా. ఏమంటున్నారు? నా టైం వెళ్ళిపోతే ఏ టైం దోశ ఏమంటారేంటి? అమ్మ చూడమ్మా, కుకింగ్ శాంతమ్మ డ్యూటీ. ఈ ఇంట్లో అందరికీ ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉన్నాయి. చేయనంటుంది. ఎంత బాగోపోయినా ఊళ్ళో పనున్నా వచ్చి చేసిన చూడండి ఏమంటుందో సాక్షి పిచ్చి ముదిరింది. 8కి లెగిస్తే టిఫిన్ ఉంటుంది, లేకపోతే లేదు. ఆర్గ్యూ చేయదు. థ్యాంక్ యూ నాగార్జున సార్. ఈ హౌస్కి కంటెస్టెంట్ మీరేనా? క్యాప్టెన్ నేనే. బిగ్ బాస్ నేనే చూస్తా. బ్రో ఇట్స్ ఓకే. డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు కదా, షిల్ బి ఫైన్. డోంట్ క్రై. ఏ నీకేమైనా పిచ్చా? ఆమె జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది. అయినా బయట జనాలు చూస్తే నవ్వుతారు. ఓవర్ యాక్టింగ్. దానికి ఏమైనా పిచ్చా? మా నాన్న మెట్ల మీద నుంచి పడిపోయిందంటే జనాలు చూస్తే నవ్వుతారంటదేంటి? మధ్యాహ్నం 1:30. నేను రమ్య గురించి మాట్లాడదాం అనుకున్నా. ఆ ఊరికి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఐ థింక్ సింపతి కోసం. అది నాకు నచ్చట్లేదు. నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్ళొస్తాను. అంటే హెచ్ఆర్తో మీటింగ్ ఉంది, వెళ్ళేసి వస్తాను. మధ్యాహ్నం 2:15. So why did we miss this month's targets, guys? Come on guys, I need answers. Actually టీం నుంచి వర్క్ డిలే అయింది. యా, సాక్షి సరిగ్గా పని చేయట్లేదు. We expected her to be more active. వాట్ ఈస్ దిస్? వీక్ అంతా నాతో మంచిగుండి ఇప్పుడు లాస్ట్ మినిట్లో మీటింగ్లో నామినేట్ చేస్తారేంటి? వీక్ అంతా ఏం చేశారు మీరు? రాజేష్, మీకు బిల్స్ కోసం నేను అడగలేదా? ప్రియా, నువ్వు ఏదైనా వర్క్ ఉందా లేదా అని నేను వచ్చి అడగలేదా నీకు? అయినా వర్క్ అంతా అయిపోయి ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయి అంటే నేనేం చేయమంటావు? ఈ నామినేషన్స్ ఆర్ నాట్ ఫేర్. ఈ నామినేషన్ నేను తీసుకోవట్లేదు బిగ్ బాస్. ఎలిమినేట్ దిస్ పీపుల్. బిగ్ బాస్ ఏంటి? ఎలిమినేషన్స్ ఏంటి? సాక్షి, గెట్ అవుట్ ఆఫ్ ద మీటింగ్ రూమ్ నౌ. అది సార్, నేహా అండ బ్రహ్మ అండకోటి అఖిల పరిపాలన పూర్ణ. సాయంత్రం 4:45. అసలు పని చెయ్యడానికి వీల్లేదు. ఇంత సౌండ్ పెడుతున్నారు తెలుసా? వాడెవడో యానిమేషన్ అబ్బాయి అంట. అసలు ఆఫీస్లో పని చేసుకోవాలో పాటలు వినాలా? ఎందుకు వస్తున్నారు ఆఫీస్కి వీళ్ళందరూ? తను కాదు సాక్షి కదా మ్యూజిక్ పెట్టేది. మీకు అంత మ్యూజిక్ వినాలని ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే బయటకు వెళ్ళి వినొచ్చు కదా. వేరే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు మీరంతా? వాట్ డూ యూ మీన్? అంత ప్రాబ్లం ఉంటే క్యాబిన్లో కూర్చోండి. క్యాబిన్లో కూర్చుంటే బయట కూర్చుంటా. ఆఫీస్ ఇస్ దేర్ ఫర్ వర్కింగ్, నాట్ What do మ్యూజిక్ you అండ్ mean? డాన్సింగ్. వాట్ డూ యూ మీన్? ఐఎమ్ నాట్ వర్కింగ్ అవర్. యా, యు ఆర్ నాట్ వర్కింగ్. సాయంత్రం 6:15. బ్రో, ఎన్ని రోజులైంది కదా, లెట్స్ గో అవుట్. నో, మళ్ళీ ఎప్పుడు టైం దొరుకుతుందో లేదో మనకి. లేదే, మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలీదు. ఓవర్లీ ఆర్థడాక్స్ పీపుల్. నైట్ బయటకు వెళ్తాను అంటే ఇంకంతే. మీ అమ్మ నాన్నలాగా కాదు. ఏ కుటుంబం జోలికి వెళ్ళకు. కుటుంబం జోలికి ఎందుకు వెళ్తావు? అయినా మా ఫ్యామిలీ ఆర్థడాక్స్ కాదనుకున్నావా? డబుల్ ఆర్థడాక్స్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు? నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? అయినా ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్తావు? నువ్వు వస్తావా రావా చెప్పు. ఫ్యామిలీ ఎందుకు మధ్యలో? యూ థింక్ ఐ డోంట్ వాంట్ టు? యూ డోంట్ అండర్స్టాండ్ మీరా. నాట్ ఎవ్రీవన్ హ్యాస్ యువర్ ఫ్రీడమ్. మేబీ దిస్ ఇస్ స్టాప్ జడ్జింగ్. లాస్ట్ మంత్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు. నేను ప్రాజెక్ట్ లాస్ట్ వీకే పంపించాను కదా. అవునా? అవును, మీ టీం రమ్య అసలు పనిచేస్తుందా? పనిచేస్తున్నట్టయితే ఏం కనిపించదే. మీ టీంలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నారు. ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. యు నో వాట్ హెచ్ఆర్ సెడ్ టు మీ? ఈసారి అప్రైజల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంట. మనకంత సీన్ ఉందా చెప్పు ఈ ఆఫీస్లో? ఐ డోంట్ గెట్ యు. యు నో వాట్, రాజీవ్ గాట్ ప్రమోటెడ్ ఈవెన్ దో దే వర్ కంప్లైంట్స్ ఆన్. తన మీద కంప్లైంట్ చేసింది. అయినా కూడా తన సేమ్ టీంలో వేశారు కదా. మరి ఏం పని చేస్తున్నట్టు? నాకు ఈ అప్డేట్స్ అన్నీ ఎవరు ఇస్తారు? అదంతా వదిలే. అంకిత్ పని చేస్తానంటాడు రోజు, కానీ ఎప్పుడు చూసినా రీల్స్ స్క్రోల్ చేస్తూనే కనిపిస్తాడు. ఆడు పని చేస్తున్నాడు అసలు? లేట్ నైట్ అంటాడు, మళ్ళీ పని అయితే ఏం అమ్ముతున్నట్టు కనిపించదు. ఇవన్నీ మీకెలా తెలుసు? అందరూ నాతో చెప్పుకుంటూ ఉంటారు కదా. షుడ్ ఐ బీ వరీడ్ అబౌట్ మైన్? డిపెండ్స్ ఆన్ హూ ఇస్ రివ్యూయింగ్ యూ. సందీప్.
sir. I'll take a leave. Okay? Bye.